నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. నిన్న హైదరాబాద్లో పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో సినీ పరిశ్రమకు సంబంధించిన నిర్మాతలు, నటులు, కొంతమంది డైరెక్టర్లు ఆయనతో సమావేశమయ్యారు. సివి ఆనంద్ సినీ ప్రముఖులతో ఆయన సమావేశం నిర్వహించారు. సినిమాలో జరుగుతున్న ప్రైవసీని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు సినిమా ప్రముఖులతో. సో సినిమా నిర్మాణ వ్యయం పెరుగుతుందో పక్క, సినిమా మీద ఆదరణ తగ్గుతుంది. ఓటీటీలు కావచ్చు, పైరసీ కావచ్చు, రకరకాల కారణాలతో ఆదరణ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో సినీ నిర్మాతలు నష్టపోతే సినీ పరిశ్రమకు ముప్పు ఉంటుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయపరంగా ముప్పు ఉంటుంది. కొన్ని వ్యవస్థలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఆ వ్యవస్థల మీద ఆధారపడ్డ కొన్ని రంగాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. సో రంగాలు, వ్యక్తులు. సో ఈ నేపథ్యంలోనే పైరసీని అరికట్టడానికి సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్షలో చిరంజీవి ఉన్నారు, తర్వాత నాగార్జున ఉన్నారు, వెంకటేష్ ఉన్నారు, దగ్గుపాటి సురేష్ ఉన్నారు, దిల్ రాజు ఉన్నారు, ఇంకా కొంతమంది అగ్ర నిర్మాతలు హాజరయ్యారు. సినీ హీరో రామ్ కూడా వచ్చారు, ఆయన పోతినేని రామ్ పోతినేని. అదేవిధంగా నాని వచ్చారు. ఇట్లా చాలా మంది వచ్చారు. కానీ ఈ సమావేశానికి నందమూరి నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ఆహ్వానించలేదా, బాలకృష్ణ రాలేదా స్పష్టత లేదు. కానీ ఆయన మాత్రం కనిపించలేదు. సో వచ్చిన వారిలో చిరంజీవికి సంబంధించిన వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారనే వినికిడైతే వినపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో బాలకృష్ణ మొన్న అసెంబ్లీలో జరిగిన ఉదంతం ఏదైతే ఉందో దాని మీద కొంత ఆయన అసహనంగా ఉన్నారా, దానికోసమే ఆయన మౌనంగా ఉన్నారా, ఈ సమావేశానికి రాకపోవడానికి కారణం అదేనా? అసలు ఈ సమీక్ష పెట్టడానికి రీజన్ ఏంటంటే, హెచ్డి క్వాలిటీతో సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే కొన్ని రకరకాల సైట్లలో మనం చూస్తున్నాం. ఐబొమ్మ కావచ్చు, అట్లాంటి సైట్లలో సినిమా రిలీజ్ అవుతా ఉంది. ఓటీటీ దెబ్బ ఎలాగో ఉంది. ఓటీటీ కంటే కొంత కాల పరిమితి ఉంటుంది. రిలీజ్ అయిన తర్వాత కొంతకాలం అయితే వేచి ఉంటారు. వేచి ఉన్న తర్వాత ఈ లోపల నిర్మాతకి ఇబ్బంది ఉండదు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ద్వారా థియేటర్ల నుంచి డబ్బులు వసూలు అవుతాయి, కలెక్షన్స్ రూపంలో వస్తాయి. నిర్మాత కొంత సేఫ్ జోన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ పైరసీ అలా కాదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని గంటల్లోనే సినిమా టెలిగ్రామ్లో కానీ లేకపోతే అనేక రూపాల్లో లింక్స్ వచ్చేస్తున్నాయి, డౌన్లోడ్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు. ఐబొమ్మ లాంటి సైట్లలో, ఐబప్పం అనే సైట్లలో కూడా వస్తూ ఉన్నాయి. సో వీటిని ఎలా అరికట్టాలి? ఇంత కీలకమైన సమీక్షకు, సమావేశానికి పొలిటీషియను, ఇటు నటుడు, ఇలాంటి కీలకమైన సమావేశానికి బాలకృష్ణను ఎందుకు ఆహ్వానించలేదు? అసలు ఆహ్వానించారా లేదా స్పష్టత లేదు. ఇటు హాజరైన ప్రముఖులు స్పష్టత ఇవ్వాలి, లేదా నందమూరి బాలకృష్ణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో స్పష్టత అయితే లేదు. మరి బాలకృష్ణని ఎందుకు రాలేదు అనేది ఇక్కడ ప్రశ్న. గ్యాప్ నడుస్తోందా? గతంలో బాలకృష్ణ కంటే ముందు జనరేషన్లో 30-40 ఏళ్ల క్రితం చూసుకుంటే నందమూరి నట కిరీటి, నట సార్వభౌముడు అన్న ఎన్టీ రామారావు ఒక్కన్నైతే అక్కినేని నాగేశ్వరరావు ఒక్కనుగా సినీ ప్రముఖులు, యావత్ తెలుగు ప్రజలు ఆయన అలా పోల్చారు వాళ్ళిద్దరిని. మరి ఆ తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ బాలకృష్ణ, ఇటు చిరంజీవి స్వయం కృషితో ఎదిగిన వ్యక్తిగా నటుడి దగ్గర నుంచి సూపర్ స్టార్, తర్వాత మెగాస్టార్ రేంజ్కి ఎదిగారు. ఆయన పార్టీ పెట్టారు, పొలిటీషియన్ అయ్యారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సో ప్రజా రాజ్యం పార్టీ ఎల్పీ లీడర్గా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ నడుస్తోందా? ఈ గ్యాప్ని సరిచేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారనేదే మన అసెంబ్లీలో జరిగిన సంఘటన దాని మీద అర్థమవుతోంది. కానీ ఎందుకని గ్యాప్ నడుస్తోంది? సినీ పరిశ్రమ అంతా ఒక్కటే, కలిసి నడుద్దాం, చాటి చెప్దామని చాలా సందర్భాల్లో నిరూపించిన సినీ పరిశ్రమ ప్రముఖులు, సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు, చిరంజీవి బాలకృష్ణ మధ్య గ్యాప్ నడుస్తోందా? ఈ గ్యాప్ ని ఎవరు ఫిల్ చేయాలి అనేదే ఒక చర్చనీయాంశంగా మారింది. రెండవది, పైరసీకి సంబంధించి ఇప్పుడే ఎందుకు చర్చలు జరుపుతుంది? ఇదంతా ఒక కోణం అయితే, సిపి ఆనంద్ ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళటం, ఆయన ఉత్తర్వులు కూడా వచ్చాయట. లాస్ట్ డే ఆయన మీటింగ్ ఎందుకు పెట్టారు? తెల్లారితే అంటే ఈ రోజు సజ్జనార్ హైదరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు. సో చివరి రోజు ఆయన సమావేశం పెట్టడానికి కారణం ఏంటి? ఒక రోజు ఆగితే సజ్జనార్ టెక్నికల్ గా ఆయన సిపిగా ఉన్నారు, ఓకే. కానీ తెల్లారితే ఆయన సిపి సజ్జనార్ హైదరాబాద్ కమిషనర్ గా, మరి ఆయన ఎందుకు నిర్వహించారు ఈ సమావేశం? అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గ్యాప్ రావటం, సినిమా ఇండస్ట్రీకి కొంత ముప్పు అనేదైతే సినిమాకి సంబంధించిన వ్యక్తులు చెప్తున్న సందర్భం. సో దీని మీద ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద మాట్లాడి తెరదించుతారా, లేదా వ్యక్తిగతంగా ఎవరికి వారు ఈ దుమారాన్ని సద్దుమడిగేట్టుగా ప్రకటనలు ఇస్తారా అనేది వేచి చూడాలి. మరోవైపు ఇది సినిమాకి రాజకీయానికి లింకు పడి ఉంది కాబట్టి ఇది అతి త్వరగా తేలుతుందా తెలదా అనేది కూడా మరొక కోణం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.